ఎంకిపెల్లి సుబ్బిచావుకు వచ్చినట్లుగా ఉంది. ఈ వెస్ట్ ఏషియా వార్ బ్రిక్స్ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసింది. సో ఎందుకు బ్రిక్స్ భవిష్యత్తు ఫ్యూచర్ ఈజ్ అట్ స్టేక్ వివరించే ముందు అసలు బ్రిక్స్ అంటే ఏంటనేది ఒక బ్రీఫ్ సమ్మరీ. మీరు ఈ బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాల కూటమి మొదట్లో ఫామ్ అయినప్పుడు 5 కంట్రీస్తో ఫామ్ అయింది. అందుకే దీన్ని బ్రిక్స్ అన్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అమెరికా నాయకత్వంలోని వెస్ట్రన్ కూటమికి కౌంటర్గా ఒక గ్రూప్ ఆఫ్ సౌత్ అంటే ఎమర్జింగ్ పవర్స్ అదర్ దెన్ వెస్ట్రన్ ప్రపంచంలో ఎమర్జింగ్ పవర్స్తో కూడిన కూటమిగా ఏర్పడింది. సో ఆ తర్వాత మీకు మరో 5 కంట్రీస్ ఇందులో మెంబర్స్ అయ్యారు. ఇండోనేషియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. టోటల్గా 10 కంట్రీస్ అయ్యాయి. మళ్ళీ ఇది కాక సౌదీ అరేబియా 2024లో యాక్సెప్ట్ చేసింది బ్రిక్స్ చేర్చుకోవటానికి. కానీ ఇంకా సౌదీ అరేబియా ఫార్మల్గా చేరలేదు. ఇది కాక పార్ట్నర్ నేషన్స్ కూడా ఉంటాయి. సో ఆ క్యూబా, వియత్నాం ఇలాంటి పార్ట్నర్ కంట్రీస్ ఉంటాయి. బెలోరష్యా ఇలాంటివన్నీ పార్ట్నర్ కంట్రీస్ అంటారు. ఇవి కాక మరికొన్ని కంట్రీస్ ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కూడా ఇందులో చేరుతామని అంటున్నారు. అజర్బైజాన్ ఇలాంటి కంట్రీస్, ఇంకా వాటిని అప్లికేషన్ స్టిల్ పెండింగ్. సో ఇప్పుడు ఈ బ్రిక్స్ ఒక ఏకాభిప్రాయం రాలేకపోయింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2026లో ఇండియా ఈజ్ ది చైర్పర్సన్ ఆఫ్ ద బ్రిక్స్. అంటే బ్రిక్స్కు భారతదేశమే నాయకత్వం వహిస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీ బ్రిక్స్కు చైర్మన్షిప్ తీసుకుంటుంది. సో మన నాయకత్వంలో ఇప్పుడు బ్రిక్స్ పనిచేస్తుంది. కానీ ఇప్పటి వరకు వెస్ట్ ఏషియా వార్ పైన బ్రిక్స్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఇటీవల మీకు బ్రిక్స్ రాయబారుల సమావేశం జరిగింది ఢిల్లీలో. ఎందుకంటే ఈ ఇయర్లోనే బ్రిక్స్ శిఖరాగ్ర సభ అంటే దేశాధినేతల మీటింగ్ జరగాలి. దానికి ప్రిపరేటరీగా చాలా మీటింగ్ జరుగుతూ ఉంటాయి. అందులో కీలకమైంది జనరల్గా అధినేతలు చివరికి ఫైనల్గా వచ్చి వాళ్ళు డిస్కస్ చేయరు. డీటెయిల్స్ అన్నీ డిప్లొమాట్స్ డిస్కస్ చేస్తారు. ఫైనల్గా స్టేట్మెంట్ పైన సంతకం పెట్టడానికి ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు. సో అందువల్ల వెరీ కీలకమైనటువంటి యాక్చువల్గా ఒక అవగాహనకు రావాల్సినటువంటి డిప్లొమాట్స్ లెవెల్ మీటింగ్ అనేది ఇటీవల జరిగింది. ఇక్కడే జాయింట్ స్టేట్మెంట్ ఏది రిలీజ్ కాలే. కారణం ఏంటంటే ఎలాంటి ఏకాభిప్రాయము రాలేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి, హౌ టు క్యారెక్టరైజ్ US-ఇరాన్ వార్. అమెరికా ఇరాన్ యుద్ధం పైన ఏ రకమైన భాషతో స్పందించాలి అన్నది విభేదం. రెండవది UAE, ఇరాన్ ఈ రెండు కూడా బ్రిక్స్ కంట్రీసు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ UAE పైన దాడి చేసింది. అందువల్ల ఒక రకంగా బ్రిక్స్లోని 2 కంట్రీస్ ఆర్ ఎట్ వార్ విత్ ఈచ్ అదర్. సో ఆ 2 దేశాలను ఎలా ఈ స్టేట్మెంట్లో ఇమిడుస్తారు అని. మూడోది, ఇటీవల ఇండియా ఇజ్రాయెల్కు జబర్దస్త్ దోస్తీ అయింది. సో ఇజ్రాయెల్ పైన ఈగ వాలకుండా ఇండియా చూస్తోంది అన్నది వార్తలు. అఫ్కోర్స్ మన కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఖండించారు. కానీ ఇందులో ఇజ్రాయెల్ విషయంలో ఇండియా కాస్త అనుకూలంగా ఉండడం కూడా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కారణమైందని. సో ముందుగా అమెరికా ఇరాన్ వార్ విషయంలో ఇరాన్ వాదన ఏంటంటే ఫిబ్రవరి 28న ఈ వార్ను అమెరికా, ఇజ్రాయెల్ యూనిలేటరల్గా ఏకపక్షంగా ఇరాన్పై దాడులు చేస్తూ ఈ యుద్ధం మొదలుపెట్టింది అని బ్రిక్స్ స్టేట్మెంట్లో ఉండాలి అనేది ఇరాన్ వాదన. దానికి సహజంగానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒప్పుకోలేదు. సో UAE దానికి అంగీకరించలేదు. ఎందుకంటే UAE అమెరికా మిత్రదేశం కనుక. UAE ఇజ్రాయెల్తో కలిపి బెహ్రెన్ మీకు అబ్రహాం అకార్డ్ కూడా సైన్ చేసింది కనుక మీరు UAE ఈ లాంగ్వేజ్లో అమెరికాను విమర్శించడం అనేది అంగీకరించదు. ఆ మాటకొస్తే ఈజిప్ట్ లాంటి దేశాలు కూడా అంగీకరించవు, చాలా కంట్రీస్ అంగీకరించవు.
సో మీకు అక్కడ ఒక మేజర్ డిఫరెన్స్, ఎందుకంటే ఆల్రెడీ రష్యా చైనాలు వెరీ క్రిటికల్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్ వార్. ఇండియా మనము అటు ఇటు కాకుండా ఉన్నాం, పెద్దగా మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నాం. సో రష్యా, చైనా, ఇరాన్ ఈ 3 దేశాలు అంటే బ్రిక్స్లో ఉన్న 10 కంట్రీస్లో రష్యా, చైనా అండ్ ఇరాన్ చాలా గట్టిగా విమర్శిస్తున్నాయి. అఫ్కోర్స్ బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా కూడా క్రిటిక్స్ ఆఫ్ అమెరికా. కానీ ఇండియా అమెరికాను గట్టిగా విమర్శించదు, ఎందుకంటే మనం కూడా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన దాడుల్ని ఖండించలేదు ఇండియా కూడా. కానీ ఇరాన్, యుఏఈ పైన, సౌదీ పైన దాడులను మాత్రం మనం ఖండించాం. సో అందువల్ల ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా అమెరికాకు అనుకూల వైఖరి తీసుకుంటాయి. సో ఇక్కడ మీకు అందుకే మెయిన్గా యుఏఈ, ఇరాన్ల మధ్య ఈ వార్ని ఎలా వర్ణించాలి, ఎలా పేర్కొనాలనే దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. తర్వాత ఇరాన్ యుఏఈ పైన దాడి చేసింది అని స్పష్టంగా ఒక మెంబర్ కంట్రీ పైన ఇంకో మెంబర్ కంట్రీ అటాక్ చేయడాన్ని బ్రిక్స్ ఖండించాలి అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతిపాదించింది. దానికి ఇరాన్ ఎలాగో అంగీకరించదు. మేము కావాలని యుఏఈ పైన అటాక్ చేయలేదు కదా, మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం కదా, అమెరికా, ఇజ్రాయెల్ మా పైన దాడులు చేస్తే ఈ గల్ఫ్ ఈ ప్రాంతంలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన అటాక్ చేస్తామని చెప్పాం. యుఏఈ పైన కాదు మా అటాక్ అని కూడా చెప్పాం. అమెరికన్ మిలిటరీ బేస్ యుఏఈలో పెట్టుకొని అక్కడి నుంచి మా పైన దాడులు చేస్తుంటే మేము ఎలా దాడి చేయకుండా ఉంటాం, రైట్ టు రిటాలియేట్ మాకు ఉంటుంది కదా అని ఇరాన్ వాదన. యుఏఈ ఏమో క్లియర్గా అన్ఈక్వివోకల్ టర్మ్స్, శషబిషలు లేకుండా యుఏఈ పైన ఇరాన్ దాడిని బ్రిక్స్ ఖండించాలని ప్రతిపాదించింది. ఇక థర్డ్ ఇష్యూ వచ్చింది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ గాజాలో జరుపుతున్న మారణ హోమాన్ని ఖండించాలి అనేది ఇతర దేశాల వాదన. ఇరాన్ కానీ ఈవెన్ సౌత్ ఆఫ్రికా అయితే యునైటెడ్ నేషన్స్ నెతన్యాహును ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా లాగింది. కానీ ఇండియా మాత్రం మన అంత గట్టిగా ఇజ్రాయిల్ను తిట్టకూడదు అని మనం ప్రతిపాదించాం. తర్వాత భవిష్యత్తులో ఏర్పడే పాలస్తీనా దేశానికి ఈస్ట్ జెరూసలం క్యాపిటల్గా ఉంటుంది అని గతంలో ఇండియా కూడా వాదించేది. కానీ ఈ మధ్య కాలంలో ఇండియా ఆ మాట అనడం లేదు. సో అందువల్ల ఆ మాట అనకూడదు అని లెబనాన్లో, అలాగే గాజా, వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండించాలి అని ప్రతిపాదిస్తే ఇండియా అందుకు అంగీకరించకుండా ఇజ్రాయిల్ అనకూడదు, ఆక్యుపైయింగ్ పవర్స్ అందాము అని ప్రతిపాదన. ఈ విషయంలో మిగతా దేశాలు కూడా అంగీకరించలేదు. దీనితో బ్రిక్స్ డిప్లొమాట్స్ లెవెల్ మీటింగ్లోనే మ్యాక్సిమల్ పొజిషన్ తీసుకోవడంతో ఈ యొక్క కన్సెన్సస్ రాక ఏ రకమైన జాయింట్ స్టేట్మెంటు లేకుండా చైర్ సమ్మరీ అని చర్చల సారాంశాన్ని ఈ చర్చలు జరిగాయి అని ఒక మినిట్స్ లాగా విడుదల చేశారు. సో ఇది భారత ప్రభుత్వ ప్రతినిధి కూడా ధృవీకరించారు, కన్ఫర్మ్ చేశారు, ఎస్ జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వలేకపోయామని. సో ఈ వెస్ట్ ఏషియా వార్ ఇలాగే కొనసాగితే ఇండియా దిస్ ఈజ్ ద 4th టైం టు బికమ్ ద బ్రిక్స్ చైర్మన్ హోదాను. సో మన నాయకత్వంలో బ్రిక్స్ శిఖరాగ్ర సభ సమిట్ మీటింగ్ జరుగుతుంది. దానికి ఎంతమంది వస్తారో తెలియదు, వచ్చినా ఏదైనా రిజల్ట్ ఉంటుందా లేదా అనేది అనుమానాస్పదమే. సహజంగానే మోడీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. ఒక కన్సెన్సస్ను బ్రిక్స్ మెంబర్ కంట్రీస్లో తేవడంలో విశ్వగురు విఫలమైంది. మనం కూడా ఒకవైపు ఉన్న అమెరికా వైపు, ఇజ్రాయెల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపడం వల్లనే ఇది జరిగింది. దిస్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ ఫారెన్ పాలసీ అంటూ ప్రతిపక్షాలు ఆల్రెడీ దాడి చేయడం మొదలుపెట్టాయి.